వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపుల కేసు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. నిన్నటి దాకా చట్టాలు చదివిన ఆ అధికారే ఇప్పుడు చట్టానికి చిక్కి పోలీసుల ముందు దోషిలా తలదించుకోవాల్సిన పరిస్థితి. రెండో రోజు కస్టడీలో పోలీసులు ఆధారాలు ముందు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నిన్న 5 గంటల పాటు హైదరాబాద్ సిపి సజ్జనర్ స్వయంగా రంగంలోకి దిగి విచారించినట్లు తెలుస్తోంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ తో నీకు పరిచయం ఎలా ఏర్పడింది? ఆ వివాహితతో ఉన్న సంబంధం ఏంటి? అదృశ్యమైన ఆ ఐఫోన్ ఎక్కడ దాచావు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కానీ ఇక్కడే నిందితుడు తన మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. కీలక ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా దాటివేస్తున్నాడు. అసలు ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో ఏం జరుగుతోంది? పోలీసుల చేతికి చిక్కిన ఆ ఆధారాలేంటిది అనేది ఇప్పుడు చూద్దాం. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే అశోక్ నగర్ లోని నిందితుడి రూమ్ లో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో కళ్ళు బయలు కమ్మే ఆధారాలు దొరికాయి. అక్కడ ఒక మొబైల్, ల్యాప్టాప్ తో పాటు ఏకంగా ఒక కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారి రూమ్ లో ఆ కత్తి ఎందుకుంది? ఎవరినైనా బెదిరించడానికి వాడాడా అన్న కోణంలో విచారణ సాగుతోంది. ఇప్పటికే సీజ్ చేసిన మొబైల్, ల్యాప్టాప్ ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించారు. వాటి డేటా రికవరీ అయితే ఈ కేసులో మరిన్ని సంచలనాలు బయటపడే ఛాన్స్ ఉంది. పోలీసులకు ఒక మొబైల్ దొరికింది, కానీ ఉదయ్ కృష్ణారెడ్డి వాడుతున్న మరో ఐఫోన్ మాత్రం మిస్ అయింది. ఈ కేసుకి సంబంధించి అత్యంత కీలకమైన ఆధారాలు, చాటింగ్ హిస్టరీ, ఫోటోలు ఆ ఐఫోన్ లోనే ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఫోన్ ఎక్కడ పెట్టావు, ఎక్కడ దాచావు అంటూ పోలీసులు గట్టిగా ప్రశ్నిస్తున్నా నిందితుడు మాత్రం నోరు మెదపడం లేదు. మహిళా ట్రైనీ ఐపీఎస్ తో పరిచయం పైన, అలాగే మరో వివాహితతో ఉన్న సంబంధం పైన సంధించిన ప్రశ్నలకు అతడు పొంతనలేని సమాధానాలు చెబుతూ విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రెండో రోజు విచారణ కూడా అత్యంత సీరియస్ గా సాగుతోంది. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ ఆధ్వర్యంలో ఈ ఇంటరాగేషన్ సాగుతోంది. సాయంత్రం 5:30 వరకే కోర్టు పోలీసులకు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆలోపే మహిళా అధికారుల విచారణలో వెల్లడైన ఆధారాలను ముందు పెట్టి నిందితుడి నుంచి నిజాలు రాబట్టేందుకు టీం తీవ్రంగా శ్రమిస్తోంది. ఒకవేళ నిందితుడు ఇలాగే సమాధానాలు దాటివేస్తూ పోలీసులకు సహకరించకపోతే కస్టడీ పొడిగించాలని కోరుతూ పోలీసులు మరో పిటిషన్ వేసే యోచనలో ఉన్నారు. కస్టడీ ముగిసిన వెంటనే ఆయన్ని తిరిగి జైలుకు తరలించనున్నారు. చూసారుగా, ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో సాగుతున్న రసవత్తర విచారణ. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ల్యాప్టాప్ రిపోర్టు వస్తే అందులో ఇంకెన్ని చీకటి కోణాలు వెలుగులోకి వస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ అదృశ్యమైన ఐఫోన్ దొరికితే ఉదయ్ కృష్ణారెడ్డికి ఇక జైలు శాశ్వతం అయ్యేలా కనిపిస్తోంది. ఈ కేసులో సాయంత్రం 5:30 కల్లా ఎలాంటి కీలక విషయాలు బయటపడతాయో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.